హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో జాయిన్ అవ్వండి. ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మనకి సబార్డినేట్ పోస్టులకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఇంటర్ పరీక్షలకు హాజరు కావడం సబార్డినేట్ పోస్టుకు అనర్హత కాదు అని చెప్పేసి హైకోర్టు తెలపడం జరిగింది. వారిని ఇంటర్వ్యూకి పిలవండి అని హైకోర్టు ఆదేశాలు అయితే ఇచ్చింది. కేవలం ఇంటర్ పరీక్షలకు హాజరు కావడం 10వ తరగతి అర్హతగా పేర్కొన్నటువంటి ఆఫీస్ సబార్డినేట్ పోస్టు ఎంపికకు అనర్హత కాదని హైకోర్టు పేర్కొంది. 10వ తరగతి పైన చదివినటువంటి వారికి అర్హత లేదని పేర్కొంటున్నటువంటి ఆఫీస్ సబార్డినేట్ పోస్టుకు ఇంటర్ ఫెయిల్ అయినటువంటి అభ్యర్థిని ఇంటర్వ్యూకి పిలవాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా కోర్టులో ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి ఏడాది జనవరిలో నోటిఫికేషన్లు రిలీజ్ చేశారు. ఈ పోస్టులకు సంబంధించి పరీక్షలో తాను అర్హత సాధించినప్పటికీ తనను ఇంటర్వ్యూకు పిలవకపోవడాన్ని సవాల్ చేస్తూ పెద్దపల్లి జిల్లా రామగిరి మండలానికి చెందినటువంటి కరిష్మా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ ఇంటర్లో ఉత్తీర్ణత సాధించలేదు కాబట్టి ఆమె అర్హత కేవలం 10వ తరగతి మాత్రమే అని ఆమెను ఇంటర్వ్యూకు పిలవాలని ధర్మాసనం ఆదేశించింది. ఫలితంగా తుది ఆదేశాలకు లోబడి ఉంటుందని చెప్పేసి దీనికి సంబంధించి హైకోర్టు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మీరు ఇంటర్ పాస్ అయితే నాట్ ఎలిజిబుల్ అనమాట. ఇంటర్ ఫెయిల్ అయినా లేకపోతే ఇంటర్ పరీక్షలు రాసి ఉన్నా దానికి సంబంధించి ఆ పరీక్షలకు హాజరవడం అనేది మీరు ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి ఇంటర్వ్యూకి వెళ్లకుండా ఉండడాన్ని తప్పుపట్టడం జరిగిందనమాట హైకోర్టు. కాబట్టి మీరు ఇంటర్ పరీక్షలకు హాజరై ఉన్నా ఇంటర్ ఫెయిల్ అయి ఉన్నా కూడా మీరు ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి సంబంధించిన ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడానికి మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుందని హైకోర్టు అయితే తెలపడం జరిగింది. ఇంకా జెన్కో ఉద్యోగాలకి సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే ఈరోజు వచ్చింది. జెన్కో ఉద్యోగాల దరఖాస్తు గడువుని పెంచారు. రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థలో 339 అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ 60 కెమిస్ట్ పోస్టుల నియామకాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తొలుత ఇచ్చినటువంటి ప్రకటన ప్రకారం ఈ నెల 29తో ఆన్లైన్ దరఖాస్తుల గడువు ముగియనుంది. తాజాగా గడువును పొడిగిస్తూ యాజమాన్యం ఓ ప్రకటన వెలువరించింది. నవంబర్ 10వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. దరఖాస్తులో ఏమైనా తప్పులు దొర్లితే నవంబర్ 14, 15 తేదీల్లో సరిదిద్దుకోవచ్చని తెలిపింది. డిసెంబర్ 17వ తేదీన రాత పరీక్ష నిర్వహించనుంది అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. దీనికి సంబంధించి మీకు ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చారు. కాబట్టి రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్నారో వారు ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఇంకా మేనిఫెస్టోలో నిరుద్యోగుల జాడేది అని చెప్పేసి ఇచ్చారు. దీనికి సంబంధించి నిరుద్యోగుల గురించి కనీసం ఒక్క మాట కూడా మెన్షన్ చేయలేదు. నిరుద్యోగ భృతి కానీ జాబ్ క్యాలెండర్స్ విషయానికి సంబంధించి కానీ ఇతర విషయాల గురించి ఇక్కడ ఎటువంటి మేనిఫెస్టోలో మెన్షన్ చేయలేదని చెప్పేసి ఇక్కడైతే తెలుపుతున్నారు. ఇంకా నోటిఫికేషన్లు అన్నీ కోర్టులోనే పెండింగ్లో ఉన్నట్లుగా ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే మనకి రావడం జరిగింది. ఇంకా మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకి సంబంధించి 650 పోస్టులతో మనకి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్లో షార్ట్ సర్వీసెస్ కమిషన్ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రకటన విడుదల చేసింది. మొత్తం 650 మెడికల్ ఆఫీసర్ పోస్టుల్లో పురుషులకి సంబంధించి 585, మహిళలకి 65 పోస్టులు ఉన్నాయి. ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ ఉత్తీర్ణత కలిగినటువంటి వారు ఆన్లైన్లో నవంబర్ 5వ తేదీలోపు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. AMCSS centry.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లై చేయండి. ఇంకా CITBలో హైదరాబాద్లోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ టూల్ డిజైన్ నుంచి మనకి 6 పోస్టులతో హార్డ్వేర్ నెట్వర్కింగ్ ఇంజనీర్, టూల్ డిజైనర్ అనేటువంటి పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇంకా BHELలో 75 పోస్టులతో సూపర్వైజర్ ట్రైనీ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. నవంబర్ 15th లోపు మీరు ఈ BHEL.com అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లై చేసుకోవాలి. ఇంకా మనకి DRDO RACలో సైంటిస్ట్ పోస్టులకి సంబంధించి మనకి 51 వేకెన్సీస్తో నోటిఫికేషన్ వచ్చింది. సైంటిస్ట్ F 2 వేకెన్సీ, సైంటిస్ట్ E 14, సైంటిస్ట్ D 8 వేకెన్సీస్, సైంటిస్ట్ C 27 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి పర్టికులర్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి ఇంజనీరింగ్ రిలేటెడ్ బ్రాంచెస్ వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. దీనికి సంబంధించి ₹100 ఫీ అయితే పెట్టారు. నవంబర్ 17th లాస్ట్ డేటు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకా మహబూబ్ నగర్ కాటన్ కార్పొరేషన్లో మనకి అఫీషియల్గా ఫీల్డ్ స్టాఫ్, ఆఫీస్ స్టాఫ్, అలాగే ఆఫీస్ స్టాఫ్ అకౌంట్స్ అండ్ జనరల్కి సంబంధించినటువంటి పోస్టుల యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. పోస్ట్ను అనుసరించి కనీసం 50% మార్కులతో ఏదైనా డిగ్రీ, బీకామ్, BSc అగ్రికల్చర్ చేసినటువంటి వారు అప్లై చేసుకోవాలి. దీనికి సంబంధించి 35 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. ఇక్కడ ఆఫీసు స్టాఫ్కి సంబంధించి 24,000, ఫీల్డ్ స్టాఫ్కి 36,000 రూపాయలు శాలరీ అయితే ఇస్తారు.
అక్టోబర్ 26, 27 తేదీల్లో ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మహబూబ్ నగర్ బ్రాంచ్ ఆఫీస్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ మెట్టుగడ్డ మహబూబ్ నగర్కి సంబంధించినటువంటి అడ్రస్కి మీరు వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. సో దీనికి సంబంధించి మీకు డిగ్రీలో పర్టికులర్ క్వాలిఫికేషన్స్ ఉంటే ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. మీకు మంచి శాలరీస్ అయితే ఉంటాయి. ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీ కూడా లేదు. COT.CORP.org.in అనేటువంటి సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఇంకా గుంటూరు కాటన్ కార్పొరేషన్ నుంచి కూడా మనకి సేమ్ నోటిఫికేషన్ వచ్చింది. ఫీల్డ్ స్టాఫ్, ఆఫీస్ స్టాఫ్ జనరల్ అండ్ అకౌంట్స్కి సంబంధించి 50% ఆఫ్ మార్క్స్ ఉన్నటువంటి ఏదైనా డిగ్రీ, బీకామ్, బీఎస్సీ చేసినటువంటి క్యాండిడేట్స్ ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు. 35 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. సో 24,000 రూపాయల శాలరీ అయితే ఆఫీస్ స్టాఫ్కు, ఫీల్డ్ స్టాఫ్ ఉద్యోగాలకు 36,000 రూపాయల శాలరీ అయితే ఇస్తున్నారు నవంబర్ 2, 3 తేదీల్లో. సో దీనికి సంబంధించి ఇంటర్వ్యూస్ అయితే ఉన్నాయి. సో ది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గుంటూరు బ్రాంచ్ ఆఫీస్, కాపస్ భవన్, అశోక్ నగర్, గుంటూరు నుంచి మనకి నోటిఫికేషన్ అయితే ఈ పర్టికులర్ అడ్రస్ అయితే ఇచ్చారు. ఈ అడ్రస్కి మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఏదైనా డిగ్రీ కానీ, బీకామ్ కానీ, బీఎస్సీ అగ్రికల్చర్ కానీ కలిగి ఉండి మీకు 50% ఆఫ్ మార్క్స్ ఉంటే ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. ఇంకా బీటెక్తో పాటు లెఫ్టినెంట్ కొలువు అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఎంపీసీ గ్రూప్తో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులకు ఉచితంగా బీటెక్ చదువుకొని లెఫ్టినెంట్ హోదాలో ఉద్యోగంలో చేరే అవకాశం వచ్చింది. ఇందుకోసం ఇండియన్ ఆర్మీ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ ప్రకటన విడుదలైంది. జేఈఈ మెయిన్ స్కోర్తో నియామకాలు ఉంటాయని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఇవి మనకి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.